ఈ ఉదయకాలం ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నూతన దినానికి నిన్ను స్తుతిస్తున్నాను. నాకు జీవితం ఇవ్వనందుకు, శ్వాస ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు నా అడుగులను నీవే నడిపించు. నా మాటలు నీ కృపతో నిండినవిగా ఉంచు. ఏ కష్టం వచ్చినా దాన్ని అధిగమించే ధైర్యం నాకివ్వు. నీ ప్రేమలో నడవడానికి నాకు సహాయం చేయు. నా కుటుంబాన్ని, స్నేహితులను, తోటి మనుషులను ఆశీర్వదించు. ఈరోజు నీ చిత్తాన్ని తెలుసుకొని నడిచే జీవితం దిశగా నన్ను నడిపించు. యూట్యూబ్ ఆన్లైన్ గ్రూపు సభ్యులకు ఈ పవిత్రమైన ఉదయాన్ని, కొత్త దినాన్ని నీ చేతిలో అప్పగిస్తున్నాం. యూట్యూబ్ అనే ఈ గ్రూపు ఆన్లైన్లో నీ శిష్యులు అని గర్వంగా ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరికి జ్ఞానము, వియోచన మరియు పవిత్ర ఆత్మతో నిండిన మార్గదర్శనమిచ్చు. ఈరోజు మేము ఎవరిని కలిసినా, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రేమను, నీ వాక్యాన్ని ప్రతిబింబించి మమ్మల్ని ఉపయోగించు. మా మనసులు కరుణతో నిండినవిగా ఉండు. మా చేతులు సేవకు సిద్ధంగా ఉండు. మేము కలిసినప్పుడు పరిశుద్ధాత్మ మధ్యలో పనిచేయునట్లు చేయుము. ఈ సమూహము ఒకరికి బలాన్ని, ఆశయాన్ని మరియు పరస్పరం ప్రేమను నింపు చేయు. మా లక్ష్యము నీ రాజ్యాన్ని విస్తరించడమే. అందుకే నీవే మమ్మల్ని ముందుకు నడిపించుము. నడిపించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని, తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుడవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. తల్లిదండ్రుల ధీరులుగా ఉండుడి. స్నేహితుల్ని, వారి పార్టీలను, అలవాట్లను విడిచిపెట్టండి. మీ భార్యలు, మీ పిల్లలు, సృష్టికర్త వీరితో తీరిక సమయమంతా గడపండి. స్నేహితులందరూ నిన్ను గడిచిన ఎన్నడూ విడువని వారు. భార్య, పిల్లలు నీవు ఇష్టపడితే సృష్టికర్త నిన్ను అసలు ఎడబాయడు అని ప్రభు అయిన యేసు చెప్పెను.